స్తోత్రాలు. అయ్యా దీని ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు ప్రభావ నీ బలిస్తున్నాం లెక్కలుగా మనం కాల్చి కాపాడి ప్రభావ అయ్యా ఈ గుడ్ ఫ్రైడే దిన స్వామి అయ్యా నేను ఆరాధించుకోవడానికి ప్రభావ నేను చేసిన గొప్ప త్యాగాన్ని మరొకసారి మా జీవిత దినంలో మేము స్మరించుకోవడానికి అయ్యా మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు అయ్యా నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు. విన్న ప్రతి మాట కూడా ప్రభావ దర్శకుడు కలిగిన వారమే విడిచిపెట్టకుండా ప్రభావ మా జీవిత దినంలో మా బ్రతుకు దినంలో అన్నిటిలోనూ ప్రభావ నీ వాక్యము గాయకొని అనుసరించి నడుచుకోవడానికి మీ కృప దీవెన నాకు మాకు ఇక్కడ అందరికీ దయచేయమని ఇప్పుడు కూడా అయా ముందు జరగబోతున్న ప్రతి విషయంలో నీ హస్తం మాకు తోడుగా ఉంచుకో నీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. సిలువలో పలికిన 5వ మాట దప్పిగా ఉంచున్నాను అండి. అది యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఉన్నది. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు సంఘంలకు ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ముందు చెప్పబడిన ప్రతి సహోదరుని బట్టి దేవుడి వారికి ఇచ్చిన ఆత్మ నడిపింపుని బట్టి జ్ఞానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా వందనములు. మరి ఇక్కడ 7 మాటల్లో దేవుడు మనుషులతో ఏం మాట్లాడాడు, దేవునితో ఏం మాట్లాడాడు అనేది మనం వింటా ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడట్లేదు, అడుగుచున్నాడు. అప్పటి వరకు అనేక అవసరాలు తీర్చినవాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, మగవానికి మాటనిచ్చాడు, మృతులను లేపాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. దావీదు కుమారుడు యేసు అని పిలిచిన వారికి అవసరాలు తీర్చాడు, కన్నీటిని తుడిచాడు. నిత్యజీవపు కావాలన్న వాళ్ళు నిత్యజీవం కోసం మాట్లాడాడు. అనేకమైన మాటలు మాట్లాడాడు, అవసరాలు తీర్చాడు. విధవరాలు కుమారుడు చనిపోయాడని తెలిసి వెళ్ళిపోతుంటే కనికరపడి పాడని ముట్టి కుమారుని అప్పగించాడు. అనేక అవసరాలు తీర్చిన దేవుడు అక్కడున్న ప్రజలతో మాట్లాడుతుంది ఏంటంటే, నాకు ఒక అవసరం ఉంది, దప్పిగా ఉంచున్నాను అంటున్నాడు. సాధారణంగా మనం అడుగుతాం, కొన్ని నీళ్ళు ఇస్తారా అండి అని. అది అవసరమే కదండి. ఎంతో దాహంతో ఉన్నవాళ్ళు, అందుకే కదా ఆ మాట సిలువలో ఆయన పలుకుతారని ఆయన ముందు జరిగినవాడు కాబట్టి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాం ఈ ప్రతిఫలం పోదని ముందుగానే దేవుడు మనతో మాట్లాడాడు. ఇక్కడ జీవజల బుగ్గల నది ఆయన జీవజలము నేనే అని యోహాను సువార్తలు 1వ అధ్యాయంలోనే పలికిన దేవుడు చివరి అధ్యాయంలో నా అవసరాన్ని తీర్చండి అని అడుగుచున్నాడు. ఏంటి అవసరం? ఆయన సెలవిస్తే ఆయనే జీవజలం అయినప్పుడు ఆయనకి దాహం అవ్వాల్సిన పరిస్థితి ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి దాహాలు ఉంటాయి. ఏంటో దాహాలంటే, ఇప్పుడు మనం తాగితే నీళ్లు వెంటనే ఆ దాహం తీరిపోతుంది, మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ తాగుతూ ఉంటాం. మనం చనిపోయే వరకు ఈ దాహం అనేది కామన్. నేను మాట్లాడుతున్న ఆ దాహం కోసం కాదు. మనసులో కొన్ని దాహాలు ఉంటాయి. వ్యక్తిగతంగా వ్యక్తులకు కొన్ని దాహాలు ఉంటాయి. ఏంటి ఆ దాహాలు అంటే, డబ్బు సంపాదన. కొంతమందికి ఎంత సంపాదించినా దాహం తీరదు. కొంతమందికి అందం మీద దాహం, ఆ హీరోయిన్లా ఈ హీరోయిన్లా తయారవ్వాలన్న దాహం. కొంతమందికి ఇంకా రకరకాలు, ఇందులో చాలా దాహాలు ఉన్నాయి. చాలా భయంకరమైన దాహాలు అనమాట. మనస్సును వేధిస్తున్న దాహం. అవి తీర్చబడినా వాళ్ళకి ఏ మాత్రం కూడా అయ్యో ఇది తీర్చబడింది కదా అన్న ఆలోచన కూడా రాలేనటువంటి భయంకరమైన తత్వం. ఆ దాహం తీర్చబడినా దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని దాహం ఏంటంటే, ఆయన దాహం అడుగుచున్నది ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నా జనములు 2 నేరాలు చేశారు. అందులో ఒకటి ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే, జీవజలముల నన్ను విడిచి వాళ్ళకు కావాల్సిన తొట్లను వారు తొలిపించుకున్నారు అంటున్నారు. ఆయనను విడిచి వేరైపోయిన ప్రజలు మరలా ఆయన యొద్దకు రావాలన్నదే ఆయన దాహం. ఆయనను విడిచి వెళ్ళిపోయిన వారు ఆయన చెంతకు చేర్చబడాలన్నదే ఆయన దాహం. అది మన ద్వారా తీర్చబడాలి. మన అవసరం ఎంతసేపు మన అవసరాలే చెప్పుకుంటా ఉంటాం. ప్రభు నా అవసరం ఇది, నా అక్కరది ఇది, నా భర్త మారాలి, నా పిల్లలు మేము బాగోవాలి, మాకు ఇల్లు కట్టుకోవాలి, మాకు స్థలం కావాలి, పలానా వాళ్ళు, ఇది కరెక్టే.
మన పరలోకపు తండ్రి మనకంటే ముందుగా మన అవసరతలు ఎరిగి ఉన్నవాడు. కానీ ఆయనకి మన పట్ల ఒక అవసరత ఉంది, అదే దాహం. నా దాహాన్ని తీర్చవా అని అడుగుతున్నాడు. ఏంటి ఆ దాహం? ఆ దాహం ఏంటి? ఆ దాహం పట్ల ఆయనకున్న చిత్తం ఏంటి? మన పట్ల ఏంటి? ఇప్పుడు మనం ఇంకొకరిని తీసుకురావాలి, మన ఈ జీవజాలాన్ని బొగ్గలేదు అనేటిని నడిపించాలని మనం చెప్తున్నాం. ఫర్ సపోజ్ నేనే చెప్తున్నాను, మరి నా పట్ల ఆయనకున్న దాహం ఏంటి? నా పట్ల ఆయనకున్న చిత్తం ఏంటి? అలా ప్రతి ఒక్కరు ఎవరి కాలుగా ముందు మనం కరెక్ట్ అన్న ఇందాక అన్నట్లు మన కంట్లో దూలం పెట్టుకుని ఎత్త వాళ్ళు నడిచిన మనం చేయలేం. ముందు మనం వ్యక్తిగతంగా స్థిరపరచబడి ఆయన కొరకు మలచబడి ఉండినట్లయితే మనం అనేక మందిని ఈ జీవజాల బొగ్గల యొద్దకు మనము నడిపించగలుగుతాం. మరి ఆయనకి మన పట్ల ఉన్న చిత్తం ఏంటి? ఒకసారి మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. తన ఘటమును పరిశుద్ధత యందును ఘనత యందును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏంటంటే మన పట్ల ఆయన చిత్తం ఏంటంటే పరిశుద్ధతతో మన దేహాన్ని కాపాడుకోవడమే దాహం. చాలా మందికి భయంకరమైన పరిస్థితి మన దేశాన్ని మన కుటుంబాలను నిలబడి చేసింది ఏంటంటే వ్యభిచారం. అదొక భయంకరమైన దాహం అండి. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కుటుంబాలు పాడవడం వల్ల గ్రామాలు, పట్టణాలు, దేశం పాడవుతుంది. ఇక్కడనే అవసరాలందరికీ నేను చెప్తున్నాను, నేను అనుభవిస్తున్నా, నేను చెప్తున్నాను. సొలొమోను భక్తుడు అంటున్నాడు, నీ ఊట దీవెనను ఉండాలి, నీ ఊటలు నీ సొంత కుండలో నీళ్లు తాగు, నీ సొంత కుండలో ఉబుకుచున్న నీళ్లు మాత్రమే తాగునివ్వాలి, నీ ఊటలు బయటికి చెదిరిపోనేలా అంటున్నాడు. కాబట్టి యవన బిడ్డలకేంటి, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధతలోనే మన ఘటనను కాపాడుకోవాలి. అందుకే ఆయన తన ఆఖరి రక్త పోటును మన కొరకు చిందించాడు. గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి వెళ్తున్నాయి, ఈస్టర్లు వస్తున్నాయి వెళ్తున్నాయి, క్రిస్మస్ వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ ఇవి మాత్రం మారట్లేదు. పరిశుద్ధతలోనే మనం నడుచుకోవాలనేది ఆయన చెప్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో ఆయన పరిపూర్ణుడు. కాబట్టి తన ఘటమును కాపాడుకోవటం దేవుని చిత్తం. ముందు మన ఘటాలు మనం పరిశుద్ధంగా కాపాడుకుందాం. ఆయన్ని ఆరాధించే దేవదూతలు కూడా, ఆయన్ని ఆరాధించే కెరూబులు శరాపులు అంచుల వరకు కప్పుకున్నారంట. ఈ రోజుల్లో స్త్రీలు అసలు బట్టలు కప్పుకోవట్లేదండి. ఎంత భయంకరమైన పరిస్థితి. పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించే కెరూబులు శరాపులే అంచుల వరకు కప్పుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటే వీళ్ళు వస్త్రహీనులే. ఒకప్పుడు శిష్యులు అపోస్తలులు దేవుని నిమిత్తం వస్త్రహీనులయ్యారు. ఇప్పుడు దేవుని కలిగి ఉన్న వారు వస్త్రహీనులు అవుతున్నారు. బాధాకరమైన విషయం, చింతించాల్సిన విషయం. కాబట్టి మన ఘటాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన ద్వారా ఇంకొకరు పాపము కారకులు అవ్వకుండా ఉండాలంటే మనం పరిశుద్ధంగా మన ఘటాన్ని కాపాడుకోవాలి. ఇదే మన ఎడల ఆయనకున్న చిత్తము, ఆయనకున్న దాహం. ఇంకొక మాట చెప్తాను, అదే దశలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, చూడండి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయని వారిని ధైర్యపరచుడు, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతం గలవారైనడి, ఎవడును కీడునకు ప్రతికూడు ఎవరికైనా చేయకుండా చూచుకొనడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆయన దాహం ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, అక్రమంగా ఉన్న వారికి బుద్ధి చెప్పాలి, బలహీనులకు ఊతనివ్వాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి.
అప్పుడు అనేకులు మన ప్రవర్తన చూసి ఆ జీవజలముల బుగ్గల యొద్దకు, జీవజలమైన ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు మనం వారిని తీసుకురాగలుగుతాం. చాలా మంది ఇప్పుడు దప్పికొంచున్నాను అన్న మాట మీద తెగ చెప్పేస్తారు. ఆయనే జీవజలం, ఆయనే జీవజలం. నీ బుగ్గల ఎద్దుకు ఆయన మమ్మల్ని నడిపించే సాను పాటలు పాడతాం. ఎందుకు నడిపించాడు? ఆయన దాహం ఏంటి, మనం తీర్చాల్సింది ఏంటి అనేది, ఆయన పట్ల ఆయన దప్పికొంచున్నానన్న అవసరత ఎందుకు చెప్పాడు, మన పట్ల ఆయన చిత్తం ఏంటనేది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఏదేమైనా ఆయన అంత దప్పికొంచు కూడా మన కొరకు చేదైన చిరకలు తీసుకున్నాడు, మన జీవితాన్ని మధురంగా మార్చడానికి. చేదైన అనుభవాలు, చేదైన స్థితిగతులు ప్రతి జీవితంలో ఉంటాయి. మారే అనుభవాన్ని మధురంగా మార్చేది ఆయన మాత్రమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల్లో మారే అనుభవం, స్థితిగతులు ఉండొచ్చు, కానీ నీ కొరకు నా కొరకు వేస్తే చేదైన చిరకలు తాగేస్తారు. అది ఎంతకాలమో మన దగ్గర ఉండదు. ఖచ్చితంగా మధురమైన జీవితాలు, మధురకరమైన బ్రతుకులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, నాకు, అందరికీ కలగాలని ఈ గుడ్ ఫ్రైడే దినం ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవునికి మహిమ కలుగును.